ఈ లోతైన విశ్లేషణాత్మక ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మనం ఆహ్, ఒక హ్మ్, చాలా ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన భూమి యొక్క ప్రధాన ఆవరణలు. అంటే మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. అవును. మన సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలున్నప్పటికీ హ్మ్, అసలు ప్రాణమున్న ఏకైక గ్రహంగా భూమి మాత్రమే ఎందుకు నిలిచింది అనేది ఎప్పుడూ ఒక లోతైన ప్రశ్నే. ఖచ్చితంగా. అసలు ఇక్కడ భూమి, నీరు, గాలి ఎలా ఒకదానికొకటి అల్లుకుని జీవరాశి మనుగడకు కావలసిన ఒక ఖచ్చితమైన సమతుల్యతను ఏర్పాటు చేశాయో అర్థం చేసుకోవడమే మన ఈనాటి విశ్లేషణ ప్రధాన లక్ష్యం. సరే, కేవలం పైపైన సమాచారాన్ని చదవడం కాకుండా, ఈ ఆవరణల మధ్య ఉన్న సంబంధాలు మన ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ పత్రాల్లో ఉన్న ఒక ఆకట్టుకునే అంశంతో మొదలుపెడతాం. అంటే భౌగోళిక శాస్త్రంలో మనం తరచుగా వాడే ఈ పదాల వెనుక ఉన్న గ్రీకు మూలాలు. అవును, ఈ పదాల పుట్టుకను గమనిస్తే ప్రాచీనులు ఈ భూమిని ఎలా అర్థం చేసుకున్నారో మనకు తెలుస్తుంది. గ్రీకు భాషలో లిథోస్ అంటే రాయి, ఆట్మాస్ అంటే ఆవిరి. హ్యూమిడర్ అంటే నీరు, అలాగే బయోస్ అంటే ప్రాణం. ఈ 4 మూలపదాల నుండే మన భూమికి సంబంధించిన శిలావరణం, వాతావరణం, జలావరణం మరియు జీవావరణం అనే పేర్లు వచ్చాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వందల ఏళ్ల క్రితమే మానవులు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని ఈ 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నేల, రాళ్ళు, మట్టితో కూడిన భూమి పైపొరను మనం శిలావరణమని పిలుస్తాము. ఇక్కడే సమస్త ప్రాణికోటికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇదే నేలపై మానవ నాగరికత అంతా నిర్మితమైంది. ఈ పత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు ఒక భౌగోళిక వాస్తవం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భూమి ఉపరితలాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు. ఒకటి విశాలమైన ఖండాలు అయితే రెండవది అతిపెద్ద మహాసముద్రాల బేసిన్లు. నిజమే. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రపంచంలోని ఏ పర్వతం ఎత్తును కొలవాలన్నా, లేదా ఏ లోయ లోతును కొలవాలన్నా సముద్ర మట్టాన్ని ఎల్లప్పుడూ సున్నాగా పరిగణిస్తారు. అవును కదా. అలా ఎందుకు తీసుకుంటారంటే మహాసముద్రాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటమే. భూభాగాలు విడివిడిగా ఉన్నప్పటికీ మహాసముద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే నీటి మట్టాన్ని కలిగి ఉంటాయి. సరిగ్గా చెప్పారు. ఆ సముద్రపు నీరు ఎప్పుడూ ఒకే సమతుల్యతను మెయింటైన్ చేస్తుంది కాబట్టే సముద్ర మట్టాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఆ భౌగోళిక వ్యత్యాసాల గురించే మాట్లాడుకుంటే ఈ ఆధారాల్లో ఉన్న గణాంకాలు భూమి యొక్క 2 భిన్నమైన అంత్యాలను కళ్లకు కడతాయి. అబ్బా, ఇది వింటే ఆశ్చర్యపోతాం. ఏంటది? సముద్ర మట్టం నుండి చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు కదా. కానీ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ఖందకం దగ్గర సముద్రం అడుగునున్న లోతు ఏకంగా 11,022 మీటర్లు. వావ్! అంటే ఎవరెస్ట్ మొట్టాన్ని ఆ కందకంలో ముంచేసినా కూడా దానిపైన ఇంకా 2 కిలోమీటర్లకు పైగా నీరు మిగిలుంటుందన్నమాట. అవును. భూమి మీద ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం కంటే మహాసముద్రాల లోతు ఇంత ఎక్కువగా ఉండటం ప్రకృతిలోని తీవ్రతను సూచిస్తోంది కదా. ఇది నిజంగా ఒక ఆహా అనిపించే క్షణం. ఖచ్చితంగా. ఈ ఎత్తైన పర్వతాలను జయించాలనే మానవ సంకల్పం కూడా ఈ పత్రాల్లో చాలా గొప్పగా ప్రస్తావించారు. 1953 మే 29న న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ మరియు భారతదేశానికి చెందిన టెంజింగ్ నార్గే షెర్పా ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుని చరిత్ర సృష్టించారు. ఆ పర్వతారోహకుల స్ఫూర్తి తర్వాతి తరాలకు ఎంతగానో మార్గనిర్దేశం చేసింది. ఆ తర్వాత 1975లో జపాన్కు చెందిన జుంకో తాబేయ్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అలాగే 1984లో బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళగా నిలవడం ఈ శిలావరణంపై మానవుడు సాగించిన విజయాలకు ప్రతీకలు. సరే, ఈ ఎత్తైన పర్వతాల నుండి మన 7 ఖండాల భౌగోళిక అమరికను ఒకసారి పరిశీలిద్దామా? ఈ భూభాగాల పంపిణీలో ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తోంది. అవును, ప్రపంచంలోని అత్యధిక భూభాగం ఉత్తర అర్ధగోళంలోనే కేంద్రీకృతమై ఉంది. అందులోనూ ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భూమిపై ఉన్న మొత్తం భూభాగంలో దాదాపు 3వ వంతు ఆసియాలోనే ఉంది కదా. కర్కటరేఖ కూడా ఈ ఖండం గుండా వెళుతుంది. ఆసియా భౌగోళిక అమరికను చూస్తే పశ్చిమాన ఇది యూరప్ను ఆనుకుని ఉంటుంది.
ఈ రెండు భూభాగాలను వేరుచేస్తూ ఒక సహజసిద్ధమైన గోడలాగా యురల్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఈ రెండు ఖండాలు విడివిడిగా ఉన్నా వాటి భూభాగమంతా ఒకే పలకమీద నిరంతరాయంగా ఉండటం వల్లే ఆ మొత్తం విశాలమైన ప్రదేశాన్ని యురేషియా అని పిలుస్తారు కదా. కరెక్ట్. యూరోప్ ఆసియా కంటే చిన్నదే అయినప్పటికీ ఆర్కిటిక్ వృత్తం దీని గుండా వెళ్లడం, మూడు వైపులా నీటితో చుట్టుముట్టుబడి ఉండటం దీని భౌగోళిక ప్రత్యేకత. ఆ తర్వాత ఆఫ్రికా ఖండం గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆసియా తర్వాత రెండవ అతిపెద్ద ఖండం. ఈ పత్రాల్లో ఆఫ్రికా గురించి ఉన్న ఒక విశేషం దీని ఉనికిని పూర్తిగా వివరిస్తుంది. ఇక్కడ ప్యాటర్న్స్ గమనించడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని ఏకైక ఖండం ఆఫ్రికా మాత్రమే. ఇక్కడ నుండే భూమధ్యరేఖ, కర్కటరేఖ మరియు మకరరేఖ ఈ మూడు ప్రధాన అక్షాంశ రేఖలు ప్రయాణిస్తాయి. అంటే ఈ రేఖలు వెళ్లే ప్రాంతాల్లో సూర్యుని కిరణాలు నేరుగా పడటం వల్ల వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఆఫ్రికా ఈ మూడు రేఖల మధ్య విస్తరించి ఉండటం వల్లే తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి అయిన సహారా ఎక్కడ ఏర్పడింది. ఇంత వేడి వాతావరణం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైల్ కూడా ఈ ఆఫ్రికా ఖండం గుండానే ప్రవహించి ఒక జీవనాడిలా పనిచేస్తోంది. వాతావరణ పరిస్థితులు ఒక భూభాగాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నిజమే. ఇక అమెరికా ఖండాల అమరికను చూస్తే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా ఖండాలు ఒక సన్నడి భూభాగం ద్వారా కలపబడి ఉన్నాయి. దాన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా లేదా పనామా భూసంధి అంటారు. ఇక్కడొక చిన్న క్లారిటీ ఇద్దాం. భౌగోళిక పరిభాషలో ఈ భూసంధికి అలాగే జలసంధికి మధ్య ఉన్న తేడాని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవును, రెండు పెద్ద భూభాగాలను కలిపే ఒక సన్నని నేల మార్గాన్ని భూసంధి అంటాం. పనామా భూసంధి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అదే ఒకవేళ రెండు పెద్ద నీటి వనరులను అంటే సముద్రాలను కలిపే సన్నని నీటి మార్గమైతే దాన్ని జలసంధి లేదా స్ట్రెయిట్ అంటారు. ఉదాహరణకు భారతదేశాన్ని శ్రీలంకను విడదీస్తూ ఉండే నీటి మార్గం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక దక్షిణ అమెరికా ఎక్కువగా దక్షిణార్ధగోళంలోనే విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతశ్రేణి అయిన ఆండీస్ పర్వతాలు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఒక వెన్నెముకలా ఈ ఖండంలోనే ఉన్నాయి. దానికి తోడు పరిమాణంలో అతిపెద్ద నది అయిన అమెజాన్ కూడా ఇక్కడే ప్రవహిస్తోంది కదా. ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికా అయితే భౌగోళికంగా చాలా భిన్నమైనవి. ఆస్ట్రేలియా అత్యంత చిన్న ఖండం. ఇది పూర్తిగా నీటితో చుట్టుముట్టబడి ఉండటం వల్ల దీనిని ఒక ద్వీపఖండం లేదా ఐలాండ్ కాంటినెంట్ అని పిలుస్తారు. అంటార్క్టికా విషయానికొస్తే ఇది పూర్తిగా దక్షిణ ధ్రువం వద్ద మందపాటి మంచు పొరలతో కప్పబడి ఉంటుంది. ఈ తీవ్రమైన చలి కారణంగా ఇక్కడ మనుషుల శాశ్వత నివాసాలు ఉండవు. కానీ భారతదేశంతో సహా అనేక దేశాలు ఇక్కడ పరిశోధనా కేంద్రాలను స్థాపించాయి. భారతీయ కేంద్రాలైన మైత్రి మరియు దక్షిణ గంగోత్రి లాంటివి అక్కడి మంచుపొరల కింద ఉన్న చరిత్రను అధ్యయనం చేస్తున్నాయి. ఈ శిలావరణం విశ్లేషణ పూర్తయ్యాక సహజంగానే మన దృష్టి జలావరణం లేదా హైడ్రోస్పియర్ వైపు వెళుతుంది. భూమి ఉపరితలంలో 71% నీరు, కేవలం 29% మాత్రమే భూమి ఉంది. అందుకే దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. 71% నీరున్నా మనం ఎందుకు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం? ఇదొక పెద్ద వైరుధ్యం కదా. అదే కదా అసలు సమస్య. ఆ 71% నీటిలో దాదాపు 97% నీరు మహాసముద్రాలలోనే ఉప్పు నీటి రూపంలో ఉంది. అది మానవుల వినియోగానికి ఏమాత్రం పనికిరాదు. అంటే మిగిలిన కొద్దిపాటి నీరు ఎక్కడుందో చూస్తే ఎక్కువ భాగం గ్లేషియర్లు లేదా మంచుపలకల రూపంలో గడ్డకట్టుకుపోయి ఉంది, లేదా భూగర్భ జలాలుగా లోపల ఉండిపోయింది. అవును, మనిషి వాడకానికి అనువైన స్వచ్ఛమైన నీరు అంటే ఫ్రెష్ వాటర్ చాలా తక్కువ శాతం మాత్రమే అందుబాటులో ఉంది. మనం నీటి కరువును అనుభవించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది శ్రోతలను ఖచ్చితంగా ఆలోచింపజేసే పాయింట్. ఆ మహాసముద్రాల గురించి మాట్లాడుకుంటే సముద్రపు నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు. ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. అలలు, పోటుపాట్లు, ప్రవాహాల రూపంలో. పరిమాణాన్ని బట్టి చూస్తే పసిఫిక్ మహాసముద్రం అన్నిటికంటే పెద్దది. దాదాపు వృత్తాకారంలో ఉంటుంది. మనం ఇందాక ప్రస్తావించిన 11,000 మీటర్ల లోతైన మరియానా కందకం ఉన్నది ఇక్కడే. అట్లాంటిక్ మహాసముద్రం ఆకారం ఇంగ్లీష్ అక్షరం ఎస్ ఆకారంలో ఉంటుంది కదా. దీని తీరరేఖ చాలా వంకరటింకరగా అంటే ఇండెంటెడ్గా ఉంటుంది. ఈ లక్షణం వల్ల ఉపయోగమేమిటి? తీరరేఖ అలా ఉండటం వల్ల సహజ ఓడరేవులు ఏర్పాటు కావడానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే వ్యాపారపరంగా చూస్తే
ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన సముద్రంగా అట్లాంటిక్ నిలిచింది. భౌగోళిక లక్షణాలు ఆర్థిక వ్యవస్థలను ఎలా నడిపిస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఆధారం. మూడవది హిందూ మహాసముద్రం. ఒక దేశం పేరు మీద ఉన్న ఏకైక సముద్రం ఇదే. దీని ఆకారం దాదాపు త్రిభుజాకారం. వీటితో పాటు ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం, బేరింగ్ జలసంధి ద్వారా పసిఫిక్కు అనుసంధానమైంది. అలాగే అంటార్కిటికా చుట్టూ సదరన్ మహాసముద్రం ఉంది. జలావరణం తర్వాత ఈ గ్రహంపై ప్రాణాన్ని నిలిపే అదృశ్య కవచం వాతావరణం గురించి మాట్లాడుకుందాం. భూమి చుట్టూ 1600 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్న వాయుపొర ఇది. ఇందులో 5 పొరలున్నాయి: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ మరియు ఎక్సోస్ఫియర్. ఈ వాయువుల కూర్పులో ఉన్న నిష్పత్తి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది. ఇది జీవుల ఎదుగుదలకు అవసరం. 21% ఆక్సిజన్ ఉంది, అది ప్రాణవాయువు. అయితే ఇందులో వింత ఏముంది? వింత ఎక్కడుందంటే, ఆ 1% కన్నా తక్కువున్న కార్బన్ డయాక్సైడ్ ప్రాముఖ్యతలో ఉంది. ఇది భూమి ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది. ఓహో, అంటే భూమి వేడిని గ్రహించి గ్రహాన్ని వెచ్చగా ఉంచుతుంది, అలాగే మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది అన్నమాట. అవును. ఇక్కడ మనం ముందు పంచుకున్న పర్వతారోహకుల కథను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు మోసుకెళ్తారు? ఎందుకంటే సముద్ర మట్టం దగ్గర గాలి సాంద్రత ఎక్కువగా ఉంటుంది, కానీ పైకి వెళ్లే కొద్దీ ఆ సాంద్రత మరియు ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. గాలి పల్చబడటం వల్ల ప్రతి శ్వాసలో శరీరానికందే ఆక్సిజన్ తగ్గిపోతుంది. అందుకే పైకి వెళ్లే కొద్దీ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ గాలి పీడనం వల్ల ఇంకో విషయం జరుగుతుంది. గాలి ఎల్లప్పుడూ అధిక పీడనమున్న ప్రాంతం నుండి అల్పపీడనమున్న ప్రాంతం వైపుకు ప్రవహిస్తుంది. అలా కదిలే గాలినే మనం పవనం లేదా విండ్ అని పిలుస్తాము కదా. కరెక్ట్. ఇప్పటివరకు మనం ఈ 3 వేర్వేరు ఆవరణాలను విశ్లేషించాము. కానీ ఈ 3 ఎక్కడైతే కలుస్తాయో ఆ ఇరుకైన ప్రదేశమే జీవావరణం లేదా బయోస్ఫియర్. భూమి, నీరు, గాలి కలిసే చోటే కదా సూక్ష్మజీవుల నుండి భారీ క్షీరదాల వరకు ప్రాణం నిలబడుతుంది. వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యమంతా ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి. కానీ మనం మన అవసరాల కోసం ఈ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికో లేదా వ్యవసాయానికో అడవులను నరికేస్తే నేలకోతకు గురవుతుంది. అంటే శిలావరణం దెబ్బతింటోంది. అలాగే పరిశ్రమల నుండి విదిలే వ్యర్థాలు నదులను కలుషితం చేస్తున్నాయి. అంటే జలావరణం పాడవుతోంది. వాహనాలు, పరిశ్రమల ద్వారా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. దీనికి తోడు ప్రకృతి విపత్తులు కూడా భూమి రూపురేఖలను మారుస్తాయి కదా. అవును. ఇటీవల వచ్చిన సునామీ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని భాగాలు నీటిలో మునిగిపోయాయి. సముద్రం అడుగున వచ్చిన చిన్న మార్పు ఎంత ప్రభావాన్ని చూపిందో గమనించండి. అందుకే ఈ భూమి వనరులను మితంగా వాడుకుంటూ ఈ 3 ఆవరణాల మధ్య సమతుల్యతను కాపాడటం మన మనుగడకు ఎంతో అవసరం. నిజమే. రోజువారీ జీవితంలో మనం పీల్చే గాలి, తాగే నీరు, నడిచే నేల గురించి పెద్దగా ఆలోచించం. కాని మనం చదివిన ఈ ఆధారాలను బట్టి చూస్తే సువిశాలమైన పసిఫిక్ మహాసముద్రం నుండి మనం పీల్చే ఆక్సిజన్ వరకు అన్నీ అద్భుతమైన సమతుల్యతతో ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఈ జ్ఞానం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు వదిలిపెట్టాల్సిన ఒక కొత్త ఆలోచన ఉంది. చెప్పండి. వాతావరణంలో కేవలం 1% కన్నా తక్కువ ఉన్న కార్బన్ డయాక్సైడ్ కొంచెం పెరిగితేనే భూమి మొత్తం వేడెక్కుతోందని మనం తెలుసుకున్నాం కదా. మరి ఎక్కడో పసిఫిక్ సముద్రం అడుగునా ఎవరికీ కనిపించని 11,000 మీటర్ల లోయల్లో జరిగే ఏదైనా చిన్న మార్పు, లేదా ఆ భూగర్భంలోని ఉష్ణోగ్రతలలో జరిగే కంటికి కనిపించని మార్పు భవిష్యత్తులో ఈ మొత్తం జీవావరణం పనితీరును ఇంకెలాంటి ఊహించని మలుపు తిప్పుతుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు సంతోషం. మళ్ళీ కలుద్దాం.